హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. మరి తెలంగాణ గురుకుల టీచర్స్ ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళేటప్పుడు మరి తీసుకోవాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి, అవి ఎక్కడ తీసుకోవాలి, అవి ఒకవేళ లేకపోతే గనక మరి ప్రత్యామ్నాయంగా ఎలాంటి సర్టిఫికేట్ తీసుకోవాలనేటటువంటి డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మరి చూద్దాం. గత వీడియోలో చేసినటువంటి సర్టిఫికేట్ నీడెడ్ సర్టిఫికేట్స్ ఫర్ గురుకుల వెరిఫికేషన్ అని చెప్పేసి వీడియో చేసిన దానికి చాలా కామెంట్స్, డౌట్స్ అయితే వచ్చాయి చాలా మంది నుంచి. సో దానికి మరి అనుగుణంగా మరి దీంట్లో ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక చూసినట్లయితే మనకు దాదాపుగా ప్రతి నోటిఫికేషన్ లో మరి 9-10 రకాలైనటువంటి నోటిఫికేషన్ లో అన్ని ఇచ్చారు కదా గురుకుల సంబంధించి. సో ప్రతి నోటిఫికేషన్ లో ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి అన్నమాట, కావాల్సినటువంటి నీడెడ్ సర్టిఫికేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నమాట. సో ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా నీట్గా, జాగ్రత్తగా, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ప్రతిదీ అర్థమవుతుంది అనమాట. రైట్. పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉండాలండి, మొదటిది. సో పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఏంటి, మనము గురుకుల టీజీటీ కానీ, పీజీటీ కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ ఏదైనా సరే మనం ఉద్యోగానికి అప్లై చేసుకున్నప్పుడు మరి పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుందన్నమాట. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. సో అది మీ మెయిల్లో సేవ్ చేసుకున్నారా, మీ మొబైల్లో సేవ్ చేసుకున్నారా ఒకసారి చూసుకోండి. అదైతే మీరు పీడిఎఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. తర్వాత హాల్ టికెట్ కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ఖచ్చితంగా. సో మనం ఎగ్జామ్ రాసిన రోజే, నేను ఆ రోజే చెప్పాను, నేను ఎగ్జామ్ కన్నా ముందు రోజు చేసినటువంటి వీడియోలో కూడా చెప్పాను గురుకుల అభ్యర్థులందరికీ కూడా. సో హాల్ టికెట్ అనేది 2-3 జిరాక్సులు తీసి పెట్టుకోండి, ప్రింట్ తీసుకొని పెట్టుకోండి అని చెప్పేసి. ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసిన వెంటనే హాల్ టికెట్ పడేస్తాము, జేబులో మడత పెట్టుకొని ఎక్కడనో పడేస్తాము, ఇలా అది ఇంటి దాకా రావచ్చు రాకపోవచ్చు, రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి. సో హాల్ టికెట్ కూడా అడుగుతున్నాడు కాబట్టి మీ యొక్క హాల్ టికెట్ జాగ్రత్తగా మరి ఎక్కడుందో వెతికి మరి చూసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నారు, ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడైతే ఇది మీకు దొరుకుతుంది. మొబైల్లో చేశారా లేకపోతే ఎక్కడ చేశారో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది మనకు అవైలబుల్ ఉండదు కాబట్టి హాల్ టికెట్ డౌన్లోడ్ కూడా మీకు ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది అవసరం. తర్వాత ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు విషయంలో చాలా మంది చాలా రకాలైనటువంటి డౌట్స్ అడుగుతున్నారు. ముఖ్యంగా మ్యారేజ్ అయినటువంటి ఉమెన్స్ అయితే మరి అడుగుతా ఉన్నారు, సార్ మాకు ఆధార్ కార్డులో మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మాకు సర్నేమ్ అనేది మరి భర్త నేమ్ ఉన్నది, సో చేంజ్ చేసుకున్నాము, మాకేమైనా ప్రాబ్లం అవుతుందా ఏందని చెప్పేసి అడుగుతున్నారు. సో సర్నేమ్ అనేది యాజ్ పర్ సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారంగా, గైడ్ లైన్స్ ప్రకారంగా మ్యారేజ్ అయినటువంటి ఉమెన్స్ ఏ సర్నేమ్ అయినా మనకు ఆధార్ కార్డులో పెట్టుకోవచ్చు. కాబట్టి మ్యారేజ్ అయినటువంటి ఉమెన్స్ అయితే సో ఆధార్ కార్డులో ఎలా ఉన్నా, సర్నేమ్ ఏ విధంగా ఉన్నా కానీ నో ప్రాబ్లం, ఎక్కడ అడ్రస్ ఉన్నా కానీ నో ప్రాబ్లం. అది మాత్రం మీరు క్లియర్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మీకు దానికి సంబంధించి. రైట్. ఇక చూసినట్లయితే నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇచ్చాడనమాట. సో మీరు టీజీటీకి అప్లై చేసి ఉంటారు, తర్వాత పీజీటీకి అప్లై చేసినా కానీ, తర్వాత మీరు ఆర్ట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పోస్టులకు అప్లై చేసినా కానీ, దేనికి అప్లై చేసినా కానీ దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ సర్టిఫికేట్ లేదా బీఈడి సర్టిఫికేట్ లేదా పీజీ సర్టిఫికేట్స్ ఉండాలి. సో ఇక్కడ చాలా మందికి ఇంకొక డౌట్ వస్తుంది, సార్ మరి డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటే గనక మరి కాన్వకేషన్ సర్టిఫికేట్ అవసరమా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో కాన్వకేషన్ అనేది మనకు ఇంతవరకు తీసుకోకపోతే నో ప్రాబ్లం అండి, కానీ కన్సోలిడేటెడ్ మెమో అయితే, లాంగ్ మెమో అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. సో అదొకటి చూస్తారు. సో మీరు అదొకటి తీసుకున్నా సరిపోతుంది. కాన్వకేషన్ మనం తర్వాత చూపించినా నో ప్రాబ్లం, కానీ కన్సోలిడేటెడ్ మెమో అయితే ఖచ్చితంగా మరి టీజీటీ, పీజీటీ, ఆర్ట్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు, తర్వాత డిఎల్, జేఎల్ ప్రతి ఒక్క గురుకుల అభ్యర్థికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్టిఫికెట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో అవి ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కింద ఆ పోస్ట్ క్యాడర్ కింద మనం పరిగణలోకి తీసుకొని వెరిఫికేషన్ చేస్తారనమాట. సో టీజీటీకి ఒక రకంగా, పీజీటీకి ఒక రకంగా, మరి డిఎల్, జేఎల్ కి ఇంకో రకంగా, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ దగ్గర పెట్టుకోండి, సర్టిఫికెట్స్ అన్ని కూడా. ఓకేనా. రైట్. ఇక కాన్వకేషన్ గురించి చాలా మంది అడిగిన డౌట్ కి నేను ఇదే చెప్తున్నాను మళ్ళీ కూడా, కాన్వకేషన్ లేకున్నా కానీ కన్సోలిడేటెడ్ మెమో 3 years కి, ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ అనుకోండి 3 years కి సంబంధించి మనకు కన్సోలిడేటెడ్ మెమో ఇస్తారు కదా, లాంగ్ మెమో అని చెప్పేసి, అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అన్ని కూడా ఒరిజినల్సే ఉండాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్. ఇక్కడ చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు, డౌట్ అయితే చాలా మందికి అయితే ఉన్నదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు
మరి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూగా ఒకటే స్కూల్లో చదివినా కానీ లేదంటే వేరే వేరే స్కూల్స్ చదివినా కానీ అన్ని బోనఫైడ్ సర్టిఫికేట్స్ మీకు ఉంటే గనక నో ప్రాబ్లం. కాకపోతే కొంతమంది ఎలా చదివి ఉంటారంటే ఫస్ట్ అయిపోయింది, సెకండ్ చదివినాం, తర్వాత మేము థర్డ్ చదివినాం, ఫోర్త్ చదవలేదు సార్, మరి ఫోర్త్ ఇంటి దగ్గరనే ఉన్న గ్యాప్ తీసుకున్నాం నేను అని చెప్పేసి, మళ్ళీ ఫిఫ్త్ చదివినా, మళ్ళా సిక్స్త్ చదివినా, సెవెంత్ చదివినా అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఫోర్త్ క్లాస్ యొక్క మరి స్టడీ సర్టిఫికేట్ అనేది అవసరం. కాబట్టి మీరు గ్యాప్ చదవలేదు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మీరు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. అయితే రెసిడెంట్ సర్టిఫికేట్ 2 టైప్స్ ఆఫ్ ఉంటుందండి. రెసిడెంట్ సర్టిఫికేట్ లో ఒకటి ఏంటంటే మనకు లాస్ట్ గత 2 years క్రితం ఇదే అడ్రస్ లో ఉంటున్నట్టుగా ఒక సర్టిఫికేట్ ఇస్తారు, హౌస్ నెంబర్ వేసేసి. సో 4-5- అని చెప్పేసి పలానా విలేజ్ నేము, పలానా మండల్, పలానా డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది కాదండి, మీరు ఆ ఫార్మేట్ లో తీసుకోకూడదు. సో ఎంఆర్ఓ ఆఫీస్ లో మనకు ఇంకొక ఫార్మేట్ అనేది ఉంటుంది, రెసిడెంట్ సర్టిఫికేట్ సంబంధించి. దాన్ని కూడా లోకల్ సర్టిఫికేట్ అని కూడా పిలుస్తారు. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ మీరు చదివారు, ఫోర్త్ క్లాస్ ఏ ఇయర్ లో చదవలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2005 అనుకుందాం, 2005-2006 అకాడమిక్ ఇయర్ లో మీరు ఫోర్త్ క్లాస్ చదవాల్సి ఉన్నది అని అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకోండి, మీరు చదవలేదు కాబట్టి సో ఆ ఇయర్ లో మీరు ఇంటి దగ్గరే ఉన్నాము మేము, సో మేము సిక్ అయినాము, అనారోగ్య కారణంగా మేము చదవలేదు అన్నట్టుగా మీరు అక్కడే ఆ విలేజ్ లోనే ఆ అడ్రస్ లోనే ఉన్నట్టుగా వాళ్ళు మీకు ఒక టేబుల్ వేసి ఇస్తారనమాట. సో ఆ ఫార్మాట్ ఆ విధంగా ఉంటుంది. వాళ్ళని అడిగితే చెప్తారు ఖచ్చితంగా, ఓకేనా ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, సో సీరియల్ నెంబర్, దాని తర్వాత అకాడమిక్ ఇయర్, ఓకేనా, సో ఏ క్లాస్ చదివారు, సో అక్కడ మీరు ఏ విలేజ్ లో ఉన్నారు ఆ టైంలో, ఆ పీరియడ్ టైంలో అన్నట్టుగా మీకు ఈ సీక్వెన్స్ లో ఇస్తారనమాట. సో ఎంఆర్ఓ ఆఫీస్ లో దొరుకుతుంది అది. సో మీరు అక్కడ అప్లై చేసి తీసుకోవచ్చు, ఓకేనా. ఒకవేళ కనుక మీరు చదివినటువంటి ఫస్ట్ నుంచి 7th క్లాస్ స్కూల్ ఏదైతే ఉంటుందో మరి అక్కడ స్కూలే లేదు సార్, మొత్తానికి స్కూల్ ఎత్తేసారు, మా బోనఫైడ్ సర్టిఫికేట్ ఎలా అంటే మీరు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవడమే ఆ ఇయర్ లో పర్టికులర్ గా, ఓకేనా. అది రికగ్నైజ్డ్ స్కూల్ అయినా కానీ లేకపోయినా కానీ అటువంటి స్కూల్ ఉంటే గనక మీరు డిఈఓ ఆఫీస్కి వెళ్తే గనక అక్కడ స్కూల్ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం అది రికగ్నైజ్డ్ అయితే గనక డిఈఓ ఆఫీస్ లో దొరుకుతుంది. ఒకవేళ రికగ్నైజ్డ్ లేదనుకోండి, డిఈఓ ఆఫీస్ లో అక్కడ రిజిస్టర్స్ వాళ్ళు సమర్పించుంటారు, దాన్ని బట్టి ఒకవేళ వాళ్ళు ఇష్యూ చేస్తారు, లేదంటే గనక మీరు మండల ఆఫీస్ లో తీసుకోవచ్చు. అయితే కొంతమంది ఇంకొక డౌట్స్ ఏమడుతున్నారంటే ఈ లోకల్ క్యాండిడేట్ ఇది స్టడీ సర్టిఫికేట్ సంబంధించి, సార్ మేము మహబూబ్ నగర్ లో నేను ఫస్ట్ క్లాస్ నుంచి 3rd వరకు చదివాను, ఓకే, 4th వరకు చదివాను ఎగ్జాంపుల్, ఓకేనా. దాని తర్వాత 5th to 7th నేను రంగారెడ్డిలో చదువుకున్నాను సార్, ఇప్పుడు నా యొక్క లోకల్ క్యాండిడేట్ అనేది ఏ డిస్ట్రిక్ట్ కి వర్తిస్తుందని చెప్పేసి అంటున్నారు. సో దీంట్లో సంబంధించి మనకేంటంటే ఫస్ట్ నుంచి 4th క్లాస్ వరకు నువ్వు ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే నువ్వు ఎక్కువగా చదివి ఉంటావో 4 సంవత్సరాలు వరుస పెట్టి ఆ యొక్క జిల్లా నీ యొక్క లోకల్ క్యాండిడేట్ గా పరిగణించబడుతుంది అనమాట. అంటే లోకల్ క్యాండిడేట్ గా కానీ లోకల్ మల్టీ జోన్ గా కానీ లోకల్ జోన్ గా కానీ మీరు పరిగణించబడతారనమాట. సో మీరు ఇక్కడ ఎక్కువ ఏ డిస్ట్రిక్ట్ లో చదివారో అది చూసుకోండి, ఆ జిల్లాకు మీరు లోకల్ అవుతారు, ఓకేనా. తర్వాత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒకటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్సిడెంట్ కూడా చెప్తాను. స్టాఫ్ నర్స్ కు సంబంధించి ఒక ఎస్టీ అమ్మాయికి మరి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు స్టాఫ్ నర్స్ వెరిఫికేషన్ కి వెళ్ళింది అక్కడ. సో ఆమెకి ఏమేం జరిగిందంటే మరి ఫస్ట్ టు 7th క్లాస్ చదివినప్పుడు 4th క్లాస్ ఏదో ఒక క్లాస్ అండి, ఎగ్జాంపుల్ నేను ఆ వీడియో కంప్లీట్ గా చూసాను కానీ నాకు గుర్తుకు లేదు, ఒక క్లాస్ అనేది కృష్ణా డిస్ట్రిక్ట్ లో చదివింది, 1 నుంచి 7 తరగతి లోపల ఏదో ఒకటే క్లాస్ చదివింది. మిగతా అన్ని కూడా ఫస్ట్ నుంచి బిఎస్సి నర్సింగ్, డిగ్రీ బిఎస్సి నర్సింగ్ అంతా కూడా తెలంగాణలోనే, మరి మహబూబ్ నగర్ జిల్లా అనుకుంటా అమ్మాయిది, అక్కడ చదివింది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఒకే ఒక ఇయర్ కి సంబంధించి బోనఫైడ్ లేదని చెప్పేసి ఆ అమ్మాయిని నాన్ లోకల్ కింద పెట్టారండి. సో తను ఆ విధంగా జాబ్ కోల్పోయింది, ఇప్పుడు ప్రస్తుతం తను న్యాయ పోరాటం చేస్తుంది. సో అందుకనే చెప్తున్నాను, మీరు ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసినా కానీ మీ యొక్క లోకల్ రిజర్వేషన్ అనేది పోతుంది, నాన్ లోకల్ అవుతారు. సో దానికి సంబంధించి ఇక్కడ చాలా క్లియర్ గా నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకా దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, మళ్ళీ కూడా నేను క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తానన్నమాట, ఓకేనా. రైట్, మీరు దాని తర్వాత ఇక మీకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సర్టిఫికెట్లలో ఇది ఒకటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అంటే ఇది మనకు అవసరం లేదండి, ఆల్రెడీ ఎంప్లాయ్ ఉన్నటువంటి వాళ్ళకి. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్, ఇది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే. స్పోర్ట్స్ రిజర్వేషన్ మనకు అవసరం లేదు, ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కంపల్సరీ తీసుకోవాలి, స్పోర్ట్స్ కూడా కొంతమంది ఉంటారు కదా. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏజ్ రిలాక్సేషన్ కి అది కూడా
దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎనీ అదర్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అన్నారు అనమాట. సో ఇక్కడ మాత్రం ఈ ఫస్ట్ నుంచి 7th సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా సర్టిఫికేట్స్ అన్ని కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఇందులో గనక మీకేమైనా డౌట్స్ ఉంటే గనక మళ్ళీ అడగండి. ఖచ్చితంగా ఎలాంటి పొరపాటు చేయొద్దు. ఎలాంటి పొరపాటు చేసినా మీకు మంచి మార్కులు వచ్చినా కానీ మరి మీరు ఉద్యోగం కోల్పోయేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా కొన్ని సర్టిఫికెట్స్ కూడా కావాలి దీనికి మనకు రిజర్వేషన్లు పొందాలంటే గనక వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక కాలం పెట్టి నోటిఫికేషన్ లో ఇచ్చాడు. దాంట్లో కాలం నెంబర్ చూడండి ఇక్కడ 13 లో ఇచ్చాడు. ఈ 13 లో ఏంటి, కమ్యూనిటీ సర్టిఫికేట్ అన్నాడు ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీ. సో ఇదేంటి కుల సర్టిఫికేట్ అన్నమాట. ఈ కులం సర్టిఫికేట్ అనేది సో బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి కంపల్సరీ అవసరము. ఇది కూడా అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూ చేసినటువంటిది కంపల్సరీ కావాలన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఒక ఏం మెన్షన్ చేశాడంటే నోట్ మెన్షన్ చేశాడు చూడండి, ఇష్యూడ్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ విత్ ఫాదర్ నేమ్ ఈజ్ ఓన్లీ యాక్సెప్టబుల్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ కూడా మ్యారేజ్ అయినటువంటి ఉమెన్స్ కి చాలా మందికి అయితే డౌట్ అయితే ఉందన్నమాట. సార్ మరి మాకు మ్యారేజ్ అయిపోయింది, మాది ఫస్ట్ మ్యారేజ్ కాక ముందుకు నాది నల్గొండ డిస్టిక్ అనుకోండి, తర్వాత మేము హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, హైదరాబాద్ లోనే ఉంటున్నాను. సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నాకు ఎలా ఉండాలి, సర్టిఫికేట్ లో ఆ నేమ్ ఏ విధంగా ఉండాలంటే కనుక మీరు ఖచ్చితంగా మీ ఫాదర్ నేమ్ మీ యొక్క పేరు ముందు ఉండేటట్టుగా చూసుకోవాలి. సో డాటర్ ఆఫ్ అనేది తీసుకుంటేనే ఆ సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది. లేకపోతే మళ్ళీ మీరు అక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ రిజర్వేషన్ ని కూడా కోల్పోతారు అనమాట. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఒకటి. ఆ తర్వాత ఇది ఏ మండలం నుంచి తీసుకోవచ్చు అంటే మీరు హైదరాబాద్ లో తీసుకున్నా, మీ యొక్క సొంత నెగిటివ్ ప్లేస్ లో తీసుకున్నా, ఎక్కడి నుంచి తీసుకున్నా కానీ మీరు నేమ్ అనేది మీ యొక్క నేమ్ ముందు ఫాదర్ నేమ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. మ్యారేజ్ అయినటువంటి ఉమెన్స్ కి అయితే, అబ్బాయిలకైతే నో అవసరమే లేదు, యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చాలా మంది డౌట్స్ అడిగారు దాని గురించి, సో అది చెప్పేశాను. రైట్. తర్వాత నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ క్యాండిడేట్స్ కి మాత్రమే ఇది. కొంతమంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా సరే మీ సర్టిఫికేట్ మేము తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. అవసరం లేదు. నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఆ పరిధిలోకి ఎవరైతే వస్తారో వాళ్ళే తీసుకోవాలి. సో దానికి సంబంధించి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద నేను లింక్ ఇచ్చాను, అక్కడ మీరు చూసుకోవచ్చు. రైట్. ఆ వీడియోలో మీరు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ మీరు చూడండి. ఇది కూడా ఏమంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ యాజ్ సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ ఈజ్ ఓన్లీ యాక్సెప్టబుల్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకున్నా కానీ సన్ ఆఫ్ అని ఉండాలి, లేదంటే డాటర్ ఆఫ్ అని ఉండాలి. సో హస్బెండ్ ఆఫ్ అలా ఉండకూడదండి. ఇది కూడా డెడ్ లైన్ ఇట్లా డేట్ ఇచ్చాడు చూడండి, 1st April 2023 తర్వాత తీసిందే ఉండాలన్నమాట. ఇష్యూడ్ ఆఫ్టర్ అని చెప్పేసి ఇచ్చారనమాట. అది కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇదే తీసింది అయి ఉండాలి. ఎప్పటిదో ఏపీది అట్లాంటివి ఉన్నటువంటిది పనికిరాదు అనమాట. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అందరు తీసుకోవాలన్నా సార్ అని చెప్పేసి అంటున్నారు. అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరైతే ఉంటారో అది రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సర్టిఫికేట్ అయితే అవసరం అనమాట. ఓకేనా. సో అది కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లోనే ఇస్తారు. తర్వాత మీకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లోనే ఇస్తారు. కుల సర్టిఫికేట్, సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లోనే ఇస్తారనమాట. ఓకేనా. తర్వాత మనకు లాస్ట్ ఇచ్చాడు చూడండి, మళ్ళీ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ నేటివిటీ వెర్ ద క్యాండిడేట్ ఈ నాట్ స్టడీడ్ ఇన్ స్కూల్ ప్రైవేట్ స్టడీ. ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదివిన వాళ్ళు ఉంటారు, ఓపెన్ డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు కానీ, సో తర్వాత 1 to 7th క్లాస్ వరకు మనకు బోనఫైడ్ డిస్టర్బెన్స్ ఉంటే గనక ఈ సర్టిఫికేట్ అయితే ఆ పర్టికులర్ అకాడమిక్ ఇయర్ లో తీసి పెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లేకపోతే గనక మీరు జాబ్ కోల్పోతారు. మళ్ళీ చెప్తున్నాను, నిన్ననే ఒక స్టాఫ్ నర్స్ అమ్మాయికి ఇలా చేశారు, 1 సంవత్సరందే లేదని చెప్పేసి ఆ అమ్మాయిని చాలా పక్కకు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతిదీ కూడా తీసి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఓకేనా. అయితే ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ సంబంధించి ఇంకొక డౌట్ ఏంటంటే, సార్ కంటిన్యూగా ఏదన్నా ఒక 4 సంవత్సరాలు చూపిస్తే సరిపోతుంది కదా, లోకల్ అవుతాం కదా అని చెప్పేసి అంటున్నారు. అట్లా కూడా సరిపోతుంది, నో ప్రాబ్లం. నేనేమంటున్నానంటే 1 నుంచి 7వ తరగతి వరకు, 1 నుంచి 7వ తరగతి వరకు సర్టిఫికెట్లలో ఇప్పుడు మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఏమున్నాయంటే, ఫస్ట్ చాలా మంది డౌట్స్ అడిగారు, సార్ మాకు 1st 2nd లేవు సార్, మరి 3rd నుంచి ఉన్నాయి, 3rd to 7th క్లాస్ ఉన్నాయి, సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. సో 3rd నుంచి లెక్క పెట్టండి, 3rd 4th 5th
సిక్స్త్, సెవెంత్. సో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. సో సరిపోతున్నాయి. 5 సంవత్సరాలు అవుతుంది వీడికే. కాబట్టి అవి సరిపోతుంది, ఏం కాదు. కంటిన్యూగా మీకు 4 సంవత్సరాలు అదే జిల్లాలో ఉంటే చాలు, మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు. సో ఫస్ట్, సెకండ్ లేకున్నా పర్లేదు, కానీ మిగతావి అయితే ఖచ్చితంగా చూపెట్టాలి. కానీ ఎందుకైనా మంచిది, నిన్న జరిగినటువంటి ఇష్యూతోని మళ్ళీ చెప్తున్నాను, ఆ ఫస్ట్, సెకండ్ క్లాస్ యొక్క సర్టిఫికేట్ కోసం కూడా మరి లోకల్ క్యాండిడేట్ రెసిడెంట్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి, బెటర్ కదా అంటున్నాను నేను. ఓకేనా? అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నోట్ మెన్షన్ చేశారు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ కంపల్సరిగా చూపెట్టాలి వెరిఫికేషన్ అప్పుడు. ఓకేనా? సో మేము జిరాక్స్ తీసుకెళ్లి చూపిస్తే ఓకేనా సార్ అంటే కాని పని. మీ యొక్క సర్టిఫికేట్స్ కాలేజీలో ఉన్నా సరే, యూనివర్సిటీలో ఉన్నా సరే, ఎక్కడి నుంచి అయినా కానీ తీసుకొని పెట్టుకోండి. అలాగే 2 జిరాక్స్ సెట్లు అయితే కంపల్సరీ పెట్టుకోండి. వాళ్ళు ఒరిజినల్స్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాత ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఒక జిరాక్స్ సెట్ కానీ లేదంటే 2 జిరాక్స్ సెట్స్ కానీ కంపల్సరీ తీసుకుంటారు వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ కావాల్సినటువంటి గురుకుల టీచర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కావాల్సినటువంటి మరి సర్టిఫికేట్స్. ఇందులో మరి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే గనక మీరు కామెంట్ చేయండి. సో ఇంకా నేను అంతా క్లారిటీగా చెప్పానని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే గనక, ఇంకా డౌట్ ఉంది సార్ మాకు అంటే గనక కంపల్సరీ కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కి నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్, వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.